నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు నాగోల్ మెట్రో స్టేషన్‌కి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మంచి రీసేల్ హౌస్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరొకసారి కవర్ చేస్తున్నాను. చాలా నీట్‌గా రావడం జరిగింది. అండ్ ఎలివేషన్ అనేది చాలా నీట్‌గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ హౌస్‌కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ గేట్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి గేటు, ర్యాంప్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా నీట్‌గా రావడం జరిగింది. హౌస్‌కి ఇండివిజువల్‌గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. హౌస్‌కి సంబంధించిన సంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ వచ్చేసి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్‌కి సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే తాండూరు బండలతోటి ఇక్కడ పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్ తోటి ఇక్కడ మెయిన్ డోర్ చౌకట్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ కింద ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. స్టెప్స్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. వాష్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్‌గా రావడం జరిగింది. వాల్‌కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి పెయింటింగ్ వర్క్ అనేది చేయిస్తున్నారండి. కాబట్టి ఇది చూపించలేకపోతున్నాము. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 2 BHK అంతా క్లియర్‌గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా. హౌస్‌కి సంబంధించిన ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 2 BHKకి సంబంధించిన ఎంట్రన్స్ అండ్ పార్కింగ్ ఏరియా, బోర్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్‌కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 2 BHKకి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్ తోటి చేయించారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. నీట్‌గా సెట్ బ్యాక్స్ వదిలి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి 4.5 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ అండి. రీసేల్ హౌస్. మార్కెట్ రేట్ కంటే చాలా రీజనబుల్‌గా ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా అనేది చాలా స్పేసెస్‌గా రావడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డోర్ అనేది క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. వాస్తు మెయింటైన్ చేస్తూ నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ అండ్ చౌకట్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఈ హౌస్‌లో కబోర్డ్స్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఎవరైతే ఓనర్ ఉంటున్నారో వారు వచ్చేసి ఇక్కడ కబోర్డ్స్ వర్క్ అనేది చేయించుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి కబోర్డ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే స్పేసెస్‌గా రావడం జరిగింది. ఓపెన్ కిచెన్‌లో ఉన్న షెల్ఫ్‌లన్నీ క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. కబోర్డ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఎవరైనా రీజనబుల్ బడ్జెట్‌లో రీసేల్ హౌస్ కావాలి, పెద్ద సైజులో ఉన్నటువంటి మంచి హౌస్ కావాలని చూస్తున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనకి నీట్‌గా ఉన్నటువంటి కబోర్డ్ వర్క్స్ అనేది ఇక్కడ క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాను. కిచెన్ లో చూసుకున్నట్లయితే వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంచి క్వాలిటీగా ఉన్నటువంటి కబోర్డ్స్ అనేది చేయించుకోవడం జరిగింది. కిచెన్ కి ఆనుకొని ఉన్న పూజా రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. చాలా నీట్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి. చాలా నీట్ గా వర్క్ అనేది రెనోవేషన్ చేయిస్తున్నారు. డైనింగ్ ఏరియాకి ఆనుకున్నటువంటి యూటిలిటీ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది. యూటిలిటీ ఏరియా దగ్గర ఉన్నటువంటి సేఫ్టీ గ్రిల్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వాల్‌కి టైల్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. హాల్ ఏరియా అన్నది మరొకసారి కవర్ చేస్తున్నాను. హాల్‌లో ఉన్నటువంటి టీవీ యూనిట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అవుతుంది. కామన్ వాష్రూమ్‌లో వాల్‌కి టైల్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. చౌకట్ అనేది క్లియర్ గా చూపించడం జరుగుతుంది. నీట్ గా వర్క్ చేయిస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న కబోర్డ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. సీలింగ్ వర్క్ అనేది చాలా నీట్ గా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా మరొకసారి కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు.
వాల్కి టైల్ స్టిక్ చేయడం జరిగింది. వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విండో అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. నీట్గా వర్క్ అనేది చేయిస్తున్నారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ సీలింగ్ వర్క్ అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఏదైతే రిపేర్ వర్క్స్ ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి రెనోవేషన్ వర్క్లో వర్క్ అనేది క్లియర్గా చేయిస్తున్నారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి నాగోల్ జైపూర్ కాలనీ, లక్ష్మీ నరసింహ కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది 30x50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 167 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. 4.5 years ఓల్డ్ హౌస్ అండి. రినోవేషన్ చేసి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. హౌస్ యొక్క రేట్ అనేది 1,45,00,000 చెప్తున్నారు. బ్రాండ్ న్యూ హౌస్ తో చూసుకున్నట్లయితే ఇది చాలా రీజనబుల్ బడ్జెట్ లోనే సేల్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది అండ్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి. స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.